సంస్కృతం అండ్ సంస్కృతి హ్మ్. మన దగ్గర ఆ కల్చర్ అనే వర్డ్ హ్మ్. సంస్కృతి అని యూజ్ చేస్తాం కదా. హ్మ్. అంటే ఒక లాంగ్వేజ్ ఆధారంగా ఒక కల్చర్ ఏర్పడింది అని అంటారా మీరు? లాంగ్వేజ్ ఆధారంగా కల్చర్ ఏర్పడింది అంటారా అన్నారు. కల్చర్ ఆధారంగా లాంగ్వేజ్ ఏర్పడి ఉండొచ్చు కదా! ఇది కోడి ముందా, గుడ్డు ముందా కైండ్ ఆఫ్ క్వెషన్. సో, ఈ సంస్కృతం, సంస్కృతి, సంస్కారం, కృ అన్న హ్మ్. ఒక ధాతు శబ్దం. వీటన్నిటిని రకరకాల పాళ్ళలో కలిపితే ఈ 3 పదాలు వస్తాయి. ఓకే. ఇప్పుడు ఒక శబ్దానికి మనం ఒక ఉపసర్గ అంటే దాని ముందొక కొమ్ము, ప్రత్యయం అంటే దాని వెనకాల ఒక తోక. హ్మ్. ఇవి జోడిస్తే ఒక పదం తయారవుతుంది. హ్మ్. కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంస్కృతం ఇప్పుడు కార్యం, కారణం, కృతం, కర్మ, ఇంకా కరణం ఇలాంటి వాటన్నిటికీ కృ అన్నది ధాతు. దానిలో ఉన్న హుహు. ఒక మూల శబ్దం. ఇప్పుడు ఆ కృ నుండి కార్యం ఎలా తయారైంది, కర్తవ్యం ఎలా తయారైంది, కారణం ఎలా తయారైంది, కృతం ఎలా తయారైంది అన్నది వ్యాకరణం. హ్మ్. ఇప్పుడు సంస్కృతం అన్న పదాన్ని తీసుకుంటే సం దాని ఉపసర్గ ముందున్న ఒక కొమ్ము, హ్మ్. కృతం తర్వాత ఉన్న తోక. సంస్కృతి సంకృతి, సంస్కారం సంకారః హుహు. కారం, కారం అంటే తెలుగు కారం కాదు యాహ్! యాహ్! కారం. ఆ! ఇవి ఈ కృ అన్నదానికి ఏంటి అర్థం అంటే చేయబడినది, చేసేది, కార్యం, కారణం, కర్త కదా! హ్మ్. హ్మ్. చేయడం. ఇదేంటి కరహ, చెయ్యి అంటే సంస్కృతంలో పేరే కరహ ఓహ్! చేసేది. ఓకే. కాబట్టి ఓకే. ఆ! చెయ్యి. ఓకే. సో, సం అన్న ఆ ముందున్న కొమ్ము, ఆ ఉపసర్గకి అర్థం ఏంటి అంటే బాగా. ఒక హుహు. ఇప్పుడు అన్నది ముందు ఎక్కడ తగిలిచ్చినా దానికి ఒక అందమైనది, ఆ! ఒక యెస్. యెస్. మంచిది అన్న ఒక సంసిద్ధత. సంసిద్ధత, హ్మ్. సంయమనం, హ్మ్. సంయోగం, సంస్కారం, కరెక్ట్. సంబంధం హ్మ్. మంచి వాటన్నిటికి అనేది ముందు ఒక ఉపసర్గ కొమ్ములాగా కరెక్ట్. ఉంటుంది. హ్మ్. బాగా, మంచిగా చేయబడ్డది, మంచిగా చేసేది, మంచిగా మనం ఉన్న విధానం. సంస్కృతి, సంస్కారం, సంస్కృతం వీటన్నిటికి ఏది ముందు సంస్కారం ఫస్ట్ వస్తుందా? సంస్కృతి ఫస్ట్ వస్తుందా? అంటే మనుషులకు సంస్కారం ఉంటే సంస్కృతి హ్మ్. తయారవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. హ్మ్. చుట్టూ సంస్కృతి ఉంటే తర్వాత పుట్టే వాళ్ళకి సంస్కారాలుంటాయి. వాళ్ళు మాట్లాడుకునే భాష సంస్కృతం అవుతుంది.